భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్ తయారు చేస్తున్నాం. మేము ఇంతకుముందు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేవాళ్ళం. అది 3 నెలలకు ఒకసారి ఆర్డర్ ఉండేది. 3 నెలలకు ఒకసారి ఆర్డర్ ఉంటే తర్వాత ఒక ఒక నెల చేస్తే ఖాళీగా ఉండేవాళ్ళం. ఏదో ఒక పని చేయాలి అని మళ్ళీ ఆలోచించి మిల్లెట్ బిస్కెట్ తయారు చేస్తామని ఐటీడీ పీఓ సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఒకరోజు ట్రైనింగ్కి పంపించారు. ఒక్కరోజు రాజేంద్ర నగర్ ట్రైనింగ్ తీసుకున్నాం. వచ్చి మిల్లెట్ బిస్కెట్ తయారు చేయడం స్టార్ట్ చేసాం. తయారు చేస్తున్నాం. 5 కేజీలు, కేజీ, 2 కేజీలు కాను స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు 20 కేజీలు, 25, 30 కేజీలు చేస్తాను. అట్లా చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్రపతి భవనంలో ఒక మీటింగ్ మనకు తెలియదు, ఆ మీటింగ్ పేరెంట్ అక్కడ షాప్ పెట్టాలమ్మా అని చెప్పారు. చెప్తే ఒక 100 బాక్సులు పట్టుకొని వెళ్ళటం జరిగింది. అక్కడికి 100 బాక్సులు పట్టుకెళ్ళాము. షాప్ 15 రోజులు అక్కడ ఉండేది, కానీ 100 బాక్సులు 2 రోజుల్లోనే అయిపోయాయి. రాష్ట్రపతి భవనంలో మేడం వచ్చింది, చూసింది, అందరు కొన్నారు, బాగున్నాయమ్మా అన్నారు. ఇంకా ఆ రోజు సంతోషంగా వచ్చేసాం. వచ్చాక మళ్ళీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో చెప్పారు మోడీ సార్. ఇంకా అప్పుడు చాలా సంతోషమైంది. అయితే మా బిస్కెట్లు అంత దూరం వెళ్ళాయా, మేము మారుమూల ప్రాంతం నుండి మేము చేసే వంటలు అంత టేస్ట్ ఉన్నాయా అని మాకే అనిపించింది. కానీ ఆరోగ్యమైన ఫుడ్ అని మాకు తెలియదు కూడా ఇంతకు ఎన్నుకున్నప్పుడు. అసలు అది చాలా ఆరోగ్యమైన ఫుడ్ అమ్మ, మీరు ఎట్లా చేస్తున్నారు, అమ్మల కంటే ఎక్కువ చేస్తున్నట్టుంది ఇది ఆరోగ్యమైన ఫుడ్ మిల్లెట్ బిస్కెట్ అంటే. ఇప్పుడు వచ్చే వ్యాధులను బట్టి మిల్లెట్ బిస్కెట్ చాలా పనిచేస్తుంది, షుగర్ బీపీలకి అంటారు. అట్లా లండను, అమెరికా అట్లా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఎక్కడ హైదరాబాద్లో కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో పెట్టాము. తర్వాత ఎక్కడ షాపులు పెట్టాలన్నా తప్పకుండా మాకు ముందు ఐటీడీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, అమ్మ పలానా కాడ ఉంది పెట్టండి అంటారు. అక్కడ పోయి పెడతాం, సేల్స్ చేస్తాం. బాగా ఇప్పటివరకు అయితే సేల్స్ బాగానే ఉంది. మేమే చేసి అందించలేనంత పరిస్థితిలో ఉన్నాం. మేము బాగుంది. ఇంకా ఇంకా అభివృద్ధి కావాలి, మాకు ఇంకా ముందుకు నడవాలి. ఇలాంటి ఆరోగ్యమైన ఫుడ్ అందరికీ అందించాలని మేము కోరుకుంటున్నాం. నెలకు వచ్చి ఇప్పుడైతే 1,50,000 వరకు చేయగలుగుతున్నాం. దాంట్లో మాకు ఖర్చులు అయిపోయి నెలకు ఒక 10,000 వస్తున్నాయి మాకు. ఓకే, 10,000 వచ్చినా కూడా ఇంట్లో ఉండే మహిళలను 10,000 సంపాదించినా చాలని సంతోషపడుతున్నాం. తర్వాతకి ఇంకా ఎదుగుతామో ఏమో మాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే 10,000 వస్తుంది. నలుగురం చేస్తున్నాం. నలుగురం కూడా సమానంగా పంచుకుంటాం. ఏది చేసుకున్నా నలుగురం కూడా కరెక్ట్గా పని చేసుకుంటాం. మేము ఐటీడీ సహకారంతో మేము మిల్లెట్ బిస్కెట్లు తయారు చేయడం జరుగుతుంది. ఈ మిల్లెట్ బిస్కెట్స్ అనేది మేము ఎలా అంటే మా సొంత పెట్టుబడి లేకుండా మాకు ఐటీడీ సహకారం కల్పించడం జరిగింది. వాళ్ళ అమౌంట్ ఇట్లా ఇచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా వాళ్ళే. వాళ్ళు ఇచ్చిన ఆ ట్రైనింగ్ ద్వారా మేము ఇక్కడ మిల్లెట్ బిస్కెట్స్ అనేది తయారు చేస్తున్నాం. దీంట్లో ఎలాంటి కెమికల్స్ అనేది మేము యూజ్ చేయట్లేదు. ముఖ్యంగా ఏంటంటే మైదా, డాల్డా ఇలాంటివి అయితే మేము అసలు యూజ్ చేయం. ఆర్గానిక్ సంబంధించినవి కాబట్టి ఆర్గానిక్ సంబంధించి మేము ప్రతిదీ ఒకటి ఏంటంటే క్వాలిటీ చూసుకొని తీసుకొస్తాం. మ్యాక్సిమం విలేజ్ నుంచి మేము తీసుకొని వస్తున్నాం, రైతులు పండించి నేరుగా తీసుకొని వస్తున్నాం. వాటి ద్వారా మేము మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్నాం. మాకు ఇంతవరకు కూడా ఐటీడీ సహకారంతో మేము ప్రతి చోట కూడా ఎక్కడ స్టాల్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా ఐటీడీ సహకారం ఉంటుంది. అదేవిధంగా మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ప్రతి చోట స్టాల్ పెట్టాలి అనేసి అంటే ఇంపార్టెంట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మాకు అక్కడక్కడ స్టాల్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు మా మిల్లెట్ బిస్కెట్లు టేస్ట్ చూస్తున్నారు. టేస్ట్ చూసి చాలా బాగున్నాయమ్మా, చాలా న్యాచురల్గా చేస్తున్నారు, టేస్టీగా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరు కూడా మేము తయారు చేసే బిస్కెట్లు తిన్న ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము అంటే నా ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి మేమంటూ నలుగురం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఈ బిజినెస్లో మేము సక్సెస్ అవుతున్నాం. మేము చేసే బిజినెస్కి ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అధికారికంగా ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, ముందుని మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము బయట ఇట్లా మాట్లాడటం కూడా మాకు అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చి మా స్వతహాగా మేము బతకగలుగుతున్నాము. 10 మందికి కూడా అంటే ఉపాధి ఏమన్నా ఆర్డర్స్ ఎక్కువ ఉంటే ఇంకా నలుగురిని పెట్టుకుంటున్నాము, ఆర్డర్స్ని కంప్లీట్ చేస్తాం. అంటే మా ద్వారా ఇంకొక నలుగురికి మేము హెల్ప్ చేయగలుగుతున్నాము. దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఏం చదువుకున్నారు? ఈ మిల్లెట్ బిస్కెట్లు తయారు చేయకముందు మీరు ఏం వర్క్ చేస్తున్నారు? మేము చదువుకున్నాం కానండి, దానికి తగ్గట్టు మనకి ఏంటంటే చదువు తగ్గట్టు మనకు ఉపాధి అంటే లేదు. కాబట్టి మాకేంటంటే ఏదన్నా బిజినెస్ చేయాలన్నా కూడా పెట్టుబడి పెట్టాలి అనే ఉద్దేశం ఉన్నా కూడా అంత ఆర్థిక స్తోమత లేదు. ఐటీడీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రోత్సహించారు, ఇట్లా మహిళలు ఇట్లా డోక్రాలో ఉన్న మహిళలు ఇట్లా కూడా మేము ఇట్లా ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాము, మీకు పెట్టుబడి కూడా మేమే పెడతామని చెప్పారు. వాళ్ళ ద్వారా మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలా ఉంది సార్ మీకు ఈ బిజినెస్ అనేది? ఈ బిజినెస్ మేము ఇప్పుడు ప్రజెంట్ మేము చేసేది ఏంటంటే మాన్యువల్గా చేస్తున్నాం ప్రతిదీ. ఈ మాన్యువల్గా చేయడం వల్ల మాకు మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడైతే మాకు బిస్కెట్స్ గురించి చెప్పడం జరిగిందో అప్పటి నుంచి మాకు ఆర్డర్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది.
దానివల్ల మేము మాన్యువల్గా చేయటం వల్ల మాకు వచ్చిన ఆర్డర్స్ని సకాలంలో అందించలేకపోతున్నాం. మాకు మిషనరీస్ ఇవి ఏమీ లేవు. కొంచెం అధికారికంగా మాకు ఎవరైనా మిషనరీస్ కొనిచ్చినట్లయితే మాకు వస్తున్న ఆర్డర్ని వాళ్ళు చెప్పిన టయానికి మేము అందించగలుగుతాం. మాకు మిషనరీ లేని కారణంగా మేము ఏంటంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. ప్రతిరోజు అంటే రోజుకి వచ్చి మేము అంటే ఒక 20 కిలోస్ వరకు చేస్తున్నాం. కానీ 20 కిలోస్ వరకు చేస్తున్నాం కానీ మాకు వచ్చే ఆర్డర్స్ దానికి తగ్గట్టే ఉన్నాయి మాకు. అందుకే కొంచెం మాన్యువల్గా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.